హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అస్సలు బియ్యం లేకుండా గోధుమ రవ్వతోటి హెల్తీగా టేస్టీగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు కానీ, డయాబెటీస్తో బాధపడే వాళ్ళు కానీ, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తినగలిగే విధంగా టేస్టీగా దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. దీంతో పాటుగా ఒక మంచి సింపుల్ టేస్టీ చట్నీ రెసిపీని కూడా చూపిస్తాను. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ దోశని అలాగే చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. బియ్యం లేకపోయినా కానీ చూసారా దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. ప్రతి ఒక్కరు కూడా చక్కగా తినొచ్చు. చాలా హెల్తీ దోశ. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్తీ దోశని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి 2 కప్పుల గోధుమ రవ్వని వేసుకోండి. చూసారా నేను ఇక్కడ లావుగా ఉండే గోధుమ రవ్వను తీసుకున్నాను. మీరు కావాలంటే ఇలా చిన్నగా ఉండే గోధుమ రవ్వను కూడా తీసుకోవచ్చు. రవ్వ ఏదైనా సరే వేసుకోవచ్చు. లావుగా ఉన్న రవ్వ అయినా పర్వాలేదు, అలాగే ఇలా చిన్నగా ఉన్న రవ్వ అయినా సరే పర్వాలేదు. ఏ రవ్వ అయినా సరే 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల రవ్వను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు పచ్చిశనగ పప్పుని, 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని, అలాగే 1 టీ స్పూన్ దాకా మెంతులను వేసుకోండి. మీరు ఇక్కడ తీసుకున్న సగ్గు బియ్యం అనేది చిన్నవి కాకుండా లావుగా ఉండేవి చూసుకొని తీసుకోండి. అప్పుడే మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చిన్న సగ్గు బియ్యం కనుక వేసుకున్నారంటే మనం నానబెట్టినప్పుడు నీళ్ళల్లో కలిసిపోతాయి. అందుకని ఇలా లావుగా ఉండే సగ్గు బియ్యాన్నే వేసుకొని వీటన్నిటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని నానబెట్టుకోవాలి. మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ నీళ్ళనే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోండి. సో 5 గంటల తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూసారా, రవ్వ మినపప్పు అన్నీ కూడా ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న నీళ్ళనే కొద్దిగా వేసుకుంటూ బాగా మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. పిండి మాత్రం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అలాగే నానబెట్టుకున్న నీళ్ళని మొత్తం వేసుకోకుండా చూసుకుంటూ ఎన్ని అవసరం అవుతాయో అలా కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. సో పిండిని చూసారా ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన రవ్వని అదే విధంగా మినపప్పుని మొత్తాన్ని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని సేమ్ గిన్నెలోకి వేసేసుకొని ఈ పిండి అంతా కూడా బాగా కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు మీ చేత్తోనే కలుపుకోండి. ఇలా చేత్తో కలుపుకుంటేనే పిండి చక్కగా పులుస్తుంది అనమాట. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. అంటే పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనమాట. పిండిని రూమ్లోనే ఒక చోట పెట్టేశారంటే వేడిగా ఉన్న ప్లేస్లో పెట్టారనుకోండి పిండి చక్కగా పులుస్తుంది. సో పిండిని ఒక 8 గంటల సేపు పులే పెట్టుకోవాలి కదా. ముందు రోజు చక్కగా నైట్ గ్రైండ్ చేసేసుకున్నారనుకోండి ఉదయానికి మీకు చక్కగా దోశల పిండి రెడీ అయిపోతుంది. ఈలోపు నేను మీకు సింపుల్గా అలాగే టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఒక చట్నీ రెసిపీని చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 4-5 పచ్చిమిర్చిని ఇలా సగానికి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. పచ్చిమిర్చి అలానే వేసేసారంటే మన మీద చిట్లి పడతాయి అనమాట. అందుకని ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. అలాగే నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి కాబట్టి తక్కువ వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసి ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి. మనకి ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు. జస్ట్ మెత్తబడి ఉల్లిపాయ రెప్పలు సపరేట్ అయితే సరిపోతుంది. మూత పెట్టేసి ఉడికించుకున్నారంటే చక్కగా తొందరగా ఉడికిపోతాయి. సో ఒక 3-4 నిమిషాలకు చూసారా ఉల్లిపాయ అలాగే టమాటా చక్కగా ఇలా మెత్తబడిపోయి ఉంటాయి. ఇలా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. చిన్న కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే చాలా కొద్దిగా చింతపండుని వేసుకోండి. ఆల్రెడీ మనం ఈ చట్నీలో టమాటా వేసుకుంటున్నాం కాబట్టి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. చాలా చిన్న ముక్క వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే మనం ముందుగా వేయించుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఈ మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని
వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసేసుకొని తాలింపు వేసేసుకున్నారంటే మీకు చక్కగా చట్నీ రెడీ అయిపోతుంది. మనం రెగ్యులర్గా చట్నీకి తాలింపు వేసుకున్నట్టే నూనెలో కొద్దిగా ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లో వేయించేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఎంత సింపుల్గా ఉందో చూసారా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు ఈ చట్నీని. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ సూట్ అయిపోతుంది. సో ఒక 8 గంటల తర్వాత మీకు నేను దోసల పిండిని చూపిస్తున్నాను చూడండి. చక్కగా పులిసింది. ఇలా పులిసిన పిండిని గరిటతో ఒకసారి కలుపుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని మూత పెట్టేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఈ పిండి మీకు చక్కగా 3-4 రోజుల పాటు నిల్వ ఉంటుంది అనమాట. సో ఇలా కావాల్సినంత పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని గరిట జారుగా కలుపుకోవాలి. చూసారా, మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ప్యాన్ ఇలా క్లీన్ చేసేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశను వేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి గరిటకి చుట్టుకుపోకుండా నీట్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడారిపోయిన తర్వాత కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. హెల్తీగా తినాలి అనుకుంటే నెయ్యిని వేసుకున్నారంటే దోశ మంచి రంగులో కూడా ఫ్రై అవుతుంది అనమాట. నేనైతే ఇక్కడ నెయ్యినే వేసుకున్నాను. అదేవిధంగా మీరు కావాలంటే ఇలా ప్లెయిన్ దోశ వేసుకోవచ్చు, లేదంటే నా దగ్గర ఎర్రకారం ఉందనమాట, అందుకని ఎర్రకారాన్ని అప్లై చేసుకుంటున్నాను. మీ దగ్గర టైంకి అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేకపోతే ప్లెయిన్గా తిన్నా కానీ ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే కొంచెం వెల్లుల్లి కారాన్ని కానీ ధనియాల కారాన్ని కానీ వేసుకోవచ్చు. సో ఇలా ఎర్రకారం అప్లై చేసుకున్న తర్వాత ఈ దోశల పైన అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్ గా ఎర్రగా కాలే విధంగా కాల్చుకోండి. దోశను మీడియం ఫ్లేమ్ లో కాల్చుకున్నారంటే దోశ మీకు చక్కగా ఇలా క్రిస్పీగా అవుతుంది అనమాట. సో దోశ చూసారా ఎంత చక్కగా వచ్చిందో. అస్సలు బియ్యం లేకుండా వేసిన దోశ అంటే ఎవరైనా నమ్ముతారా? టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి. సో చక్కగా ఇలా దోశలు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ టమాటా పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకొని చూడండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను ఈ దోశ చేసిన రోజు మా పిల్లలు నూడిల్స్ కావాలని అడిగారనమాట. కానీ ఈ దోశ టేస్ట్ చూసిన తర్వాత మాకు ఈ రోజు నూడిల్స్ వద్దు, ఈ దోశే కావాలని వేయించుకొని తిన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ లైక్ చేస్తారు. దోశ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో అస్సలు బియ్యం వేసుకోలేదు కాబట్టి ఎవరైనా కానీ తినొచ్చు. దోశ చూసారా క్రిస్పీగా ఉంది కదా, చూస్తే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.